కాళోజీ గారు ఆ వ్యంగ్యాన్ని బాగా గట్టిగా పట్టుకొని అద్భుతంగా వాడారు. తర్వాత ఆయన వకాలత్ చదివారు, ఈజ్ అడ్వకేట్, లా చదివిండు ఆయన. అందుకే కానూన్ ప్రకారం రాస్తాడు ఆయన, కానూన్ చెప్తాడు ఆయన. సో కాళోజీ గారు డెఫినెట్గా వ్యంగ్యాన్ని ప్రయోగించి ఎవరిని వదిలిపెట్టలే, అన్ని రంగాలలో తన ప్రభావాన్ని చూపెట్టిండు. తర్వాత ఆయన ఎందుకు భాష గురించి అంటాడంటే, ఒకరిని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే వారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది, దానికి మనం వెలకట్టలేమంటాడు. భాష, యాస, తిండి ఇవి మనిషి ఆత్మాభిమానానికి సంకేతాలు అని చెప్తాడు. తర్వాత కాళోజీ ఏమి రాసినా అది ఉద్యమమై సాగిందంతే. కవిత్వం తెలంగాణలోనే, కాళోజీయే కాకుండా తెలంగాణలోనే ఉద్యమం, కవిత్వం రెండు ఒకటే, రెండు వేరు కాదు. ఇటువంటి గొప్పతనం మీకు ఏ భాషలో కనబడదు. ఏ భాషలోనైనా ఒక టైప్ సాహిత్యం కనబడుతుంటారు, సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఉద్యమం అంటే సాదాసీదగా జరుగుతుంది, కానీ అట్లా కాదు. తెలంగాణ ఉద్యమము, సాహిత్యము రెండు ఒకటే. అందుకే ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది, చాలామందిని కదిలించగలిగింది. తర్వాత ఆయన ఇంకేమంటాడంటే, నేనింకా నా నుండి మన దాకా చేరుకోలేదు. ఎప్పుడైనా నా మీన్స్ స్వార్థం, మన అంటే కలిసి ఉండడం, నా నుంచి మన దాకా ఎదిగితేనే కదా అప్పుడు ముందడుగు పడుతుంది అంటాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం తెలంగాణ భాష కోసం ఏదైతే చర్చ చేసుకుంటున్నామో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి సమూహం ఇది మా బాధ్యత, ఇదంతా మన బాధ్యత అని అనుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది, కాళోజీ మాటల్లో చెప్పాలంటే. తర్వాత ఆయన, మీరు అన్నారు ఆయన ఎందుకు అందరిని ధిక్కరిస్తాడు అన్నాడు. ఎందుకు ధిక్కరిస్తాడంటే, ధిక్కారం అనేది ఎవరి లక్షణం తెలుసా? సంస్కర్తల లక్షణం, సంస్కర్తల లక్షణం. మన దయానంద సరస్వతి గారు ఉన్నారు, ఆయన హిందూ మతంలో చెడును ధిక్కరించిండు. ఆయన సంస్కర్తగా ఆయన గుర్తింపడ్డాడు. ఆయనను మించిన సంస్కర్త భారతదేశంలో లేడు. అసలు విచిత్రం ఏంటంటే, ఆయన పుట్టి 200 ఏళ్ళు అయింది ఈ సంవత్సరంకు, 2025కి 200 ఇయర్స్ అయింది. ఆయన గురించి మన దేశం పట్టించుకోలే, కావాల్సినంతగా పట్టించుకోలే. ఎక్కడో ఆర్య సమాజం వాళ్ళు చేసి ఉంటారని కావాల్సినంతగా పట్టించుకోవాలి. దయానంద సరస్వతి లాగే కాళోజీ కూడా సంస్కర్త. సంస్కర్త ఏం చేస్తాడు అని అంటే, ఎక్కడ చెనుగడబడ్డా దాన్ని ధిక్కరిస్తాడు. అది నాకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, నాకు అవార్డులు ఇస్తుందా, లేకపోతే నన్ను తొక్కేస్తుందా అని ఆలోచించాడు. అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాళోజీ గారు. తర్వాత ఆయన ఒక ఉద్యమకారుడు. ఉద్యమకారుడు ఏం చేస్తాడు? ఎటువంటి స్వార్థం ఉండదు. ఉద్యమకారుడు తన మీద ఆధారపడిన వాళ్ళని ఉంచుకోడు. విచిత్రం చూడండి, జయశంకర్ సార్ పెళ్లి చేసుకోలే, కాళోజీ నారాయణరావు గారు కూడా అంతే, ఒంటరిగానే బతికిండు. ఎందుకంటే భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఉద్యమకారుడికి ఆ లక్షణం ఉండకూడదు, అందుకైనా గొప్ప ఉద్యమకారుడు కూడా. అయితే విచిత్రం ఏంటంటే, ఒక సంస్కర్త, ఒక ఉద్యమకారుడు, ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిందంటే చరిత్రలో ఒక కాళోజీ మాత్రమే ఉన్నాడు. ఉద్యమకారుడు బిజీగా ఉంటాడు, సంస్కర్త బిజీగా ఉంటాడు, సాహిత్యకారుడు ఆయన కొంచెం రిలాక్స్ ఉండాలి రాయడానికి, కానీ అట్లా కాదు. ఉద్యమ పంతాలో పోతూ, సంస్కార పంతాలో పోతూ సాహిత్యాన్ని సృష్టించాడు. అందుకే ఆయనకు ధిక్కారం అనేది బాగా అలవాటు పడ్డది. ఆయన సాహిత్యంలో వ్యంగ్యం అనేది అందుకే వచ్చింది. అందుకే ఎంత అద్భుతంగా అంటాడు, అరే నాకు తెలుగు రాదంటావా, నువ్వు చచ్చిపో అంటాడు. తెలుగు రాదు అన్న ఆంధ్రుని నువ్వు చచ్చిపో అంటాడు. ఎవరు చెప్తారండి అంత ధైర్యంగా? కాళోజీ కుల వివక్షను కూడా బాగా వ్యతిరేకించారు. ఆయన సంఘ సంస్కర్త అని చెప్తున్నారు మీరు, అంటే ఏ రకంగా చూడాలి, అంటే ఎటువంటి ఘటనలు ఉన్నాయి? ఆయన జీవితాన్ని మనం అనుశీలించినప్పుడు 1937లో అనుకుంటా ఆయన నెహ్రూ గారి సభ కోసం షోలాపూర్ వెళ్ళారు మహారాష్ట్రలో. షోలాపూర్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. అక్కడ మంచినీళ్ళు తాగేటటువంటి నల్లలు ఉన్నాయి, ఒక 3-4 నల్లలు ఉన్నాయి అన్నట్టు. ఈయనకు దాహం వేసింది. దాహం వేస్తే ఒక నల్లను ఓపెన్ చేసి నీళ్ళు తాగండి. నీళ్ళు తాగితే అక్కడ ఉన్నవారు విన్నాను, ఎందుకు ఆ పని చేస్తున్నావు అని అన్నారు. సరికి ఏమైంది అని అంటే, అది మాల వాళ్ళు ఉపయోగించే నల్ల అని అన్నారు ఆయనకు.
అనగా నేను వెంటనే నేను మాదిగను అని చెప్పిండు గర్వంగా. ఆయన పాపం చాలా ఆలోచనలో పడ్డాడు. అరే నా తెలంగాణలోనే జర బెటర్ కదా, తెలంగాణలో బావులు ఉంటాయి కులాల వారిగా, మరి ప్రభుత్వ పబ్లిక్ నల్లలకు అటువంటి పరిస్థితి లేదు మన దగ్గర. కానీ మహారాష్ట్రలో ఇంత ఘోరంగా ఉన్నది ఏంది? 1937 కాలంలోనే అసలు ఈ వివక్ష ఎప్పుడు పోతుంది? ఈ వివక్ష పోయేదాకా అసలు ఈ సమాజం బాగుపడుతుందా అని పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భం అది. ఇట్లాంటివైన జీవితం మీద చాలా ప్రభావం చూపెట్టినాయి. అందుకే సమాజంలో ఏ చెడున్నా ఏ చీడ కనబడ్డా ఆయన కత్తితో నరకాలని చెప్పేసి అనుకున్నాడు. ఆయన సమూలంగా నశింపజేయాలని అనుకున్నాడు. దానికి సాహిత్యాన్ని ఆయన ఆయుధంగా వాడుకున్నాడు. రవీంద్ర భారతిలో ఒకప్పుడు ఆంధ్ర అంటే అక్కడే సాహిత్యకారులు కానీ వాళ్ళకి ఉండేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్ళు అవుతుంది. ఇక్కడి వాళ్ళకి సంబంధించిన కానీ సాహిత్య కార్యక్రమాలు ఏమైనా రవీంద్ర భారతిలో జరుగుతున్నాయి అంటే రవీంద్ర భారతి దానికి వేదిక ఏమైనా అయిందా? రవీంద్ర భారతిలో ఇప్పుడు 2 ఆడిటోరియంస్ పనిచేస్తాయి అక్కడ. ఒకటి పెద్ద ఆడిటోరియము, రెండవది మినీ ఆడిటోరియము, ఇంకోటి సినిమా కోసం ఇంకో ఆడిటోరియం కూడా, 3 ఉన్నాయి. మామిడారి కృష్ణ గారు వాటిని సమన్వయం చేస్తూ ఉంటారు డైరెక్టర్గా. కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, జరగట్లేదని ఏమీ లేదు. మీరు అన్నట్టు నేను చదువుకునే రోజుల్లో రవీంద్ర భారతి అంటే ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ కార్యక్రమాలే ఉండేవి. మన వాళ్ళు పోవడానికి కూడా భయపడేవారు. అది ఎందుకు అట్లా జరిగిందో తెలియదు, భయపడేవారు. ఆ భయం మన ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్థలు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రవీంద్ర భారతి ఇప్పుడు తెలంగాణ కవీంద్ర భారతిగా వర్ధిల్లుతున్నది. అట్లాంటిది డౌట్ ఏమీ లేదు. కాకపోతే సాహిత్య అకాడమీ సంపూర్ణంగా పనిచేసినప్పుడు దానికి మరింత సార్థకత అనేది కలుగుతుంది. ఇప్పుడు కార్యదర్శి గారు ఉన్నారు, సాహిత్య అకాడమీ సెక్రటరీ గారు ఉన్నారు బాలాచారి గారు. ఆయన పాపం శక్తి మేర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య మరణించినటువంటి మన కాళోజీ నారాయణరావు గారి పుట్టినటువంటి ఆ గడ్డ మీద పనిచేసినటువంటి ఆయనను ఆదర్శంగా కాళోజీని ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి అనిశెట్టి రజిత గారు మరణించారు. వారికి సంబంధించి కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా ఇప్పుడు 2వ తేదీన చేస్తున్నారు. కానీ ఇంకా విస్తృతంగా జరగాలంటే పూర్తి స్థాయి సాహిత్య అకాడమీ, దానికి ఒక పూర్తి స్థాయి చైర్మన్, దానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తే అప్పుడు తెలంగాణ సాహిత్యానికి తర్వాత తెలంగాణ భాషకు కూడా చాలా గొప్ప మేలు జరుగుతుంది. చివరిగా కాళోజీ రచనలో మీకు బాగా నచ్చింది, బాగా ఇన్స్పైర్ చేసింది? కాళోజీ రచనల్లో అన్నీ ఆలోచింప చేస్తాయి మనల్ని. కానీ ఆయన చాలా స్పెసిఫిక్గా కొన్ని చెప్తాడంట. ఆయన శాస్త్రకారులు శాసనకర్తలు జనులకు తాలి కట్టని భర్తలు. శాస్త్రకారులు శాసనకర్తలు జనులకు తాలి కట్టని భర్తలు, చతురునిదే అన్నింటా పైచేయి అతడంటే పగలు కూడా రేయి. తెలివి కలిగినోడు చతురుడు అంటే వీళ్ళంతా శాసనకర్తలు శాస్త్రకారులు వీళ్ళంతా ఏంటంటే తెలివి కలిగినోడు అంటాడు. వాడు ఏమంటే అదే ఏం చెప్తాడు, ఇది పగలు కాదురా రాత్రి అని అంటే రాత్రి నమ్మాలి అంతే. ఇంకా అట్లా ఆయన సమాజాన్ని నిర్వచిస్తాడు. ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు, సత్తారాగానే కన్నులు నెత్తికెక్కిపోతాయని త్యాగులు సైతం గడియలో భోగులైపోతారని. ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు. అధికారం ఎంత దుర్మార్గమైందంటే, మళ్ళీ ఇక్కడ చూడండి తెలంగాణ పదాలను ఆయన ఎంత అద్భుతంగా ఉపయోగిస్తాడు. తెలంగాణ పదబంధాలని కన్నులు నెత్తికెక్కడం, సత్తారాగానే కన్నులు నెత్తికెక్కిపోతాయని త్యాగులు సైతం గడియలో భోగులైపోతారని. పార్టీ పదవులు వచ్చింది, అధికారం వచ్చిందంటే అంతే. తర్వాత ప్రజలకైనా సందేశం ఇస్తాడు. ఆ సందేశం ఎవర్ గ్రీన్. ప్రాంతం లేదు, భాష లేదు, మతం లేదు. ఎటువంటి ఓటర్లకైనా ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే ఓటిచ్చున్నప్పుడే ఉండాలి బుద్ధి, ఓటేసేటప్పుడే ఉండాలి. అప్పుడు బుద్ధిని చూపెట్టకపోతే ఈ కష్టాలు ఎదుర్కోవాల్సిందే. తర్వాత ఆయన తెలంగాణ భాష మీద ఎంత ప్రేమ అంటే 2.5 జిల్లాలదే దండి భాషంటూ చాటి తక్కినోళ్ళ నోళ్ళ యాస తొక్కిపెట్టి నొక్కుడే అధికారం అంత కూడా తామే పంచుకుతునుడే తిరగబడాలనా వద్దా. అది ఎంత పెద్ద పిలుపు.
2.5 జిల్లాల భాషనే నిజమైన భాష అంటారా? మా యాసనంతా కూడా, మా నోళ్ళ యాసనంతా కూడా మీరు తొక్కిపడేస్తారా? మీరు ఇట్లా చేస్తే మేము తిరగబడొద్దా? ఎందుకు తిరగబడొద్దు చెప్పు అంటాడు. అంతటి ధిక్కారస్వరం. అన్య భాషలు నేర్చి, ఇందాక మనం చెప్పుకున్నాం, అన్య భాషలు నేర్చి ఆంధ్ర భాష రాదనుచు సఖిలించు ఆంధ్రుడా చావవెందుకురా. కాళోజీ చాలా చిన్నప్పుడే రచనలు ప్రారంభించాడు. ఆయన బతికున్న 88 ఏళ్ళల్లో 7 దశాబ్దాలు, అంటే దాదాపు 70 ఏళ్ళు సాహిత్యాన్ని, 70 ఏళ్ళు సాహిత్యమై బతికిండు ఆయన. ఆయన ఆ సాహిత్య జీవితంలో కావచ్చు, ప్రజా జీవితంలో కావచ్చు, ఏ సిద్ధాంతపు చట్రంలో ఇమడలేదు, ఏ ఇజాన్ని భుజానికెత్తుకోలేదు. ప్రజల గోడు, ప్రజల గోస, ప్రజల యాస, వీటిని నా గొడవగా పలికించిన ప్రజాకవి, ప్రజారవి కాళోజీ. కాళోజీ జన్మదినం తెలంగాణ భాషా దినోత్సవమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక పండగ లాంటి. కాళోజీ ఇచ్చినటువంటి పిలుపు, కాళోజీ అందించినటువంటి స్ఫూర్తి తీసుకోకపోతే, ఆయన ఆశయాల కోసం పనిచేయకపోతే, తెలంగాణ గడ్డ మీద పుట్టాను, నేను ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినా అని చెప్పుకునే అర్హత ఉండదు. దట్ ఈస్ కాళోజీ. సాల్యూట్ టు కాళోజీ. థ్యాంక్ యూ.